తమిళనాడు సీఎంగా చిన్నమ్మకే పగ్గాలు అందుతున్నాయా? అన్నా డీఎంకేలో ఇందుకు రంగం సిద్ధమైందా? తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు ఈ ప్రశ్నల్ని లేవనెత్తుతున్న డీఎంకే శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 8, 9 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయడానికి చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. డిసెంబర్ 5వ తేదీన జయలలిత చనిపోయిన తర్వాత అన్నా డీఎంకేలో గ్రూప్ రాజకీయాలు జోరందుకున్నాయి. నెల రోజుల్లోపే శశికళకు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అమ్మస్థానం చిన్నమదే అంటూ ఆ పార్టీ వర్గాలు ఆనాడే ముక్తకంఠంతో చెప్పాయి. ప్రస్తుతానికి తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం కొనసాగుతున్నప్పటికీ ఆయన తాత్కాలికమేనంటూ కొందరు కేబినెట్ మంత్రులు కూడా వ్యాఖ్యానించి అప్పట్లో సంచలనం రేపారు. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ కేబినెట్ అంతా దాదాపుగా చిన్నమ్మ చేతుల్లోకే వెళ్లిపోయిందంటూ అక్కడి రాజకీయ పరిణామాలు చెబుతున్నాయి. అధికార వర్గంలో కూడా అమ్మకు నమ్మకస్తులు ఒక్కొక్కరే తప్పుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన రామ్మోహన్ రావు కూడా ఐటీ దాడుల తర్వాత పదవీ కోల్పోయారు. తాజాగా సీఎంఓలో సలహాదారు అయిన షీలా బాలకృష్ణన్తో పాటు మరో 2 అధికారులు కూడా గుడ్ బై చెప్పారు. వారి రాజీనామాలకు వెంటనే ఆమోదం కూడా లభించింది. జయ మరణం తర్వాత పోయస్ గార్డెన్ను కేంద్రంగా చేసుకుని అన్నా డీఎంకే పార్టీని, తమిళనాడు ప్రభుత్వాన్ని శశికళ శాసిస్తున్నారన్న ప్రచారం జరిగింది. పార్టీ పగ్గాలు అందుకున్న నెల రోజులకే చిన్నమ్మ ప్రభుత్వ పగ్గాలు అందుకోవటం ఖాయమని అక్కడి పొలిటికల్ మూడ్ అంటోంది. అయితే శశికళ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే అంశంపై కసరత్తులు సాగుతున్నాయి. జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్ నుండి శశికళ అసెంబ్లీకి పోటీ చేస్తారా లేక మరో సీటును ఎంచుకుంటారనేది కీలకంగా మారింది. చిన్నమ్మ తన పదవిని లాగేసుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఏం చేస్తారు? శశికళ కేబినెట్లో మంత్రిగా ఉంటారా లేక రాజీనామా చేసి పార్టీలో కొనసాగుతారా? ఇవన్నీ కాకుంటే అన్నా డీఎంకేకు గుడ్ బై చెప్పి ఇతర పార్టీలో చేరతారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొత్తానికి జయలలితకు వీర విధేయుడిగా ముద్రపడిన పన్నీర్ సెల్వం కార్యాచరణ ప్రణాళిక ప్రాధాన్యత సంతరించుకుంటోంది. శశికళ సీఎం అయితే జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఏం చేస్తారన్నది కూడా తమిళనాడులో హాట్ టాపిక్ అయింది. దీన్ని ఇప్పటికే రాజకీయ అరంగేట్రానికి దీపా రంగం సిద్ధం చేశారు. జయలలిత జయంతి అయిన ఫిబ్రవరి 24న తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని దీపా ఇదివరకే ప్రకటించారు. అయితే అన్నా డీఎంకేలోని శశికళ వ్యతిరేక వర్గమంతా దీపకు మద్దతుగా నిలుస్తారా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే తమిళనాడు రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ చెన్నై ప్రతినిధి మురళి అప్డేట్స్ ఇస్తారు. మురళి, శశికళ శాసనసభ పక్ష నేతగా ఎన్నిక కావడానికి దాదాపు వ్యూహరచన అంతా కూడా జరిగిపోయింది. రేపు ఎమ్మెల్యేలంతా కూడా సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించేందుకే సమావేశం అవుతున్నట్టుగా కూడా అన్నా డీఎంకేలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే 2 నెలలు జయలలిత మరణించింది డిసెంబర్ 5 అయితే సరిగ్గా 2 నెలలకు అదే తేదీన ఎమ్మెల్యేలంతా కూడా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే జయ మరణం తర్వాత నెల రోజులు తిరగకముందే పార్టీ పగ్గాలు చేపట్టినటువంటి శశికళ మరోసారి ఎమ్మెల్యేల సమావేశమైన తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టు అన్నా డీఎంకే వర్గాలు చెప్తున్నాయి. అయితే అధికారికంగా దీనికి రేపటి సమావేశం తర్వాతే దీనిపై ఒక స్పష్టత ఇస్తామని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో, జయ మరణం తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ఇటీవల కాలంలో చిన్నమ్మ వర్గానికి చెక్ పెట్టే దిశగా ఆయన కొంత స్పీడ్ పెంచారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించడం కావచ్చు, తమిళనాడుకి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఆయన వ్యవహార శైలి కొంత వేగంగా మారుతోంది. ఇంకా సమయం మించితే కనుక ఖచ్చితంగా ఆయన్ను దించలేని అందుకు కారణాలు కూడా చూపించే పరిస్థితి లేదని చిన్నమ్మ వర్గం చెప్పడంతో రేపటి సమావేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరో ముఖ్యమైన విషయం కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంది. రేపు అంటే మరో 2-3 రోజుల్లోనే ఈ జల్లికట్టు అనేది జరగాల్సి ఉంది. అధికారికంగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ నెల 10న అలంగా నెల్లూరులో కూడా వెళ్లి ప్రారంభించాల్సి వచ్చిన నేపథ్యంలో 8 లేదా 9వ తారీఖుల్లోనే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ప్రారంభోత్సవానికి సీఎం హోదాలో శశికళ వెళ్లేందుకు కూడా వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ దేవర్ సామాజిక వర్గం అనేది చాలా బలంగా ఉంటుంది. ఇటు శశికళ కావచ్చు, ఇటు పన్నీర్ సెల్వం కావచ్చు, ఇద్దరు కూడా దేవర్ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఎవరు ఈ అవకాశాన్ని చేజెక్కించుకున్నా కూడా వాళ్ళ బలాన్ని పొందడంలో కొంత వెనకబడిపోతారు. కాబట్టి అంత వేగంగా కూడా నిర్ణయం తీసుకోవడానికి ఇదొక కారణంగా కూడా అన్నా డీఎంకే కావచ్చు, ఇటు తమిళనాడు రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ మురళి.
తమిళనాడు సీఎంగా చిన్నమ్మకే పగ్గాలు అందుతున్నాయా? అన్నా డీఎంకేలో ఇందుకు రంగం సిద్ధమైందా? తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు ఈ ప్రశ్నని లేవనెత్తుతున్నాయి. రేపు చెన్నైలో అన్నా డీఎంకే శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 8, 9 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయడానికి చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. డిసెంబర్ 5వ తేదీన జయలలిత చనిపోయిన తర్వాత అన్నా డీఎంకేలో గ్రూప్ రాజకీయాలు జోరందుకున్నాయి. నెల రోజుల్లోపే శశికళకు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పారు. అమ్మ స్థానం చిన్నమ్మదే అంటూ ఆ పార్టీ వర్గాలు ఆనాడే ముక్త కంఠంతో చెప్పాయి. ప్రస్తుతానికి తమిళనాడు సీఎంగా పన్నీర్సెల్వం కొనసాగుతున్నప్పటికీ ఆయన తాత్కాలికమేనంటూ కొందరు కేబినెట్ మంత్రులు కూడా వ్యాఖ్యానించి అప్పట్లో సంచలనం రేపారు. ముఖ్యమంత్రిగా పన్నీర్సెల్వం ఉన్నప్పటికీ కేబినెట్ అంతా దాదాపుగా చిన్నమ్మ చేతుల్లోకి వెళ్లిపోయిందంటూ అక్కడి రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అధికార వర్గంలో కూడా అమ్మకు నమ్మకస్తులు ఒక్కొక్కరే తప్పుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన రామ్మోహన్ రావు కూడా ఐటీ దాడుల తర్వాత పదవిని కోల్పోయారు. తాజాగా సీఎంఓలో సలహాదారు అయిన షీలా బాలకృష్ణన్తో పాటు మరో 2 అధికారులు కూడా గుడ్ బై చెప్పారు. వారి రాజీనామాలకు వెంటనే ఆమోదం కూడా లభించింది. జయ మరణం తర్వాత పోయస్ గార్డెన్ను కేంద్రంగా చేసుకుని అన్నా డీఎంకే పార్టీని, తమిళనాడు ప్రభుత్వాన్ని శశికళ శాసిస్తున్నారన్న ప్రచారం జరిగింది. పార్టీ పగ్గాలు అందుకున్న నెల రోజులకే చిన్నమ్మ ప్రభుత్వ పగ్గాలు కూడా అందుకోవటం ఖాయమని అక్కడి పొలిటికల్ మూడ్ చెబుతోంది. అయితే శశికళ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే అంశంపై కసరత్తులు సాగుతున్నాయి. జయలలిత పోటీ చేసిన ఆర్కే నగర్ నుండి శశికళ అసెంబ్లీకి పోటీ చేస్తారా లేక మరో సీటును ఎంచుకుంటారా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. చిన్నమ్మ తన పదవిని లాగేసుకుంటే మరి ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ఏం చేస్తారు? శశికళ కేబినెట్లో మంత్రిగా ఉంటారా లేక రాజీనామా చేసి పార్టీలో కొనసాగుతారా? ఇవన్నీ కాకుంటే అన్నా డీఎంకేకు గుడ్ బై చెప్పి ఇతర పార్టీలో చేరతారా అన్నదే ఆసక్తిగా మారింది. మొత్తానికి జయలలితకు వీర విధేయుడుగా ముద్రపడిన పన్నీర్సెల్వం కార్యాచరణ ప్రణాళిక ప్రాధాన్యత సంతరించుకుంది. శశికళ సీఎం అయితే జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఏం చేస్తారు అనేది కూడా ఇప్పుడు తమిళనాడులో ఆసక్తి రేపుతోంది. దీపా ఇప్పటికే రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకున్నారు. జయలలిత జయంతి అయిన ఫిబ్రవరి 24న తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని దీపా ఇదివరకే ప్రకటించారు. అయితే అన్నా డీఎంకేలోని శశికళ వ్యతిరేక వర్గమంతా దీపకు మద్దతుగా నిలుస్తారా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే తమిళనాడు రాజకీయాల్లో చాలా మార్పులొస్తాయంటున్నారు.